ఒక పాపులర్ టాబ్లెట్ గురించి చూద్దామా అండి. 50 ఇయర్స్ నుండి మనం వాడుతున్నాము. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్లాంట్ నుంచి తయారు చేస్తారండి. గలేగా అఫిసినాలిస్ అనే ప్లాంట్ నుంచి చేస్తారు. ఫ్యాటీ లివర్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చూస్తుంది. ప్రెగ్నెంట్ విమెన్లో ద ఓన్లీ సేఫెస్ట్ టాబ్లెట్ అండి ఇది. మనకి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా దొరుకుతుంది. ఫస్ట్ లైన్ థెరపీ ఫర్ డయాబెటీస్ అంటాం. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అన్ని కంట్రీస్ డయాబెటీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇది ఫస్ట్ లైన్ థెరపీ ఫర్ డయాబెటీస్గా ఇస్తూ ఉంటారు. ఆ టాబ్లెట్ పేరే మెట్ఫార్మిన్ అండి. మరి మెట్ఫార్మిన్ షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో ముఖ్యంగా గ్లూకోనియోజెనిసిస్ని ఆపేస్తుంది. అంటే అనవసరమైన గ్లూకోజ్, అనవసరమైన అంటే మనకు ఉదయాన్నే ఫాస్టింగ్, మిడ్ నైట్ షుగర్స్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు కదా, అప్పుడేం లేచి మనం పని చేయం కదా. ఆ టైంలో గ్లూకోనియోజెనిసిస్ని లివర్లో మనకి మెట్ఫార్మిన్ ఆపేస్తుంది. కాబట్టి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా బాగా తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది మెట్ఫార్మిన్. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డైరెక్ట్గా ఇన్సులిన్ని లెవెల్ని పెంచదు కాబట్టి ఇది హైపోగ్లైసెమియా సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా రేర్, అసలు మెట్ఫార్మిన్తో ఉండదు. బరువు తగ్గుతారు కాబట్టి షుగర్ లెవెల్స్ తగ్గి డయాబెటీస్ రివర్స్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడినప్పుడు. ఎక్కువ కాలం హై డోస్ వాడే వాళ్ళలో B12 డెఫిషియన్సీస్ చూస్తాం కాబట్టి ఒక B కాంప్లెక్స్ సప్లిమెంట్ ఇస్తూ ఉంటాము అవసరమైనప్పుడు మధ్యలో. కొంతమందిలో గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్ అంటే గ్యాస్ట్రిక్ అప్సెట్, కడుపు ఉబ్బరము, లూజ్ మోషన్స్ వంటి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. అటువంటి వాళ్ళల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెట్ఫార్మిన్ టాబ్లెట్ తక్కువ డోస్ స్టార్ట్ చేస్తాము, మరి ఆహారం తిన్న తర్వాత ఇస్తూ ఉంటాము. ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ కూడా వాడచ్చు. మెట్ఫార్మిన్ టాబ్లెట్ అనేది అదర్ డ్రగ్స్ అంటే కొంతమందికి గ్లిమిప్రెడ్ కానీ, పయోగ్లిటజోన్, సిటాగ్లిప్టిన్ అవసరమైనప్పుడు కాంబినేషన్ ఫామ్లో ఈజీగా దొరుకుతుందండి. కేవలం టాబ్లెట్స్ వాడడమే కాదు, షుగర్ కంట్రోల్ చేయాలంటే మనం బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి, టైంకి ఆహారం తీసుకోవాలి, అధికంగా ఉన్న బరువు తగ్గాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, 6 to 8 hours స్లీప్తో పాటు వ్యాయామం చేస్తే షుగర్ ఈజీగా తగ్గుతుందండి. మెట్ఫార్మిన్ టాబ్లెట్ అనేది ఆహారం తిన్న తర్వాత ఇస్తూ ఉంటాము. మెట్ఫార్మిన్ టాబ్లెట్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అస్సలు అవ్వదు. ఎందుకంటే మనము కొన్ని ఇయర్స్గా, కొన్ని డికేడ్స్గా కొన్ని వేల మందిలో వాడుతున్నా కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది డాక్యుమెంట్ అవ్వలేదండి. మెట్ఫార్మిన్ టాబ్లెట్ స్టార్ట్ చేసిన, ఇటువంటి షుగర్ టాబ్లెట్ స్టార్ట్ చేసిన ఒకసారి వాడితే ఆపకూడదు అనేది ఏమీ లేదు. ఈ రోజు టాబ్లెట్ వేస్తే ఈ రోజే పనిచేస్తుంది, డిపెండెన్సీ ఉండదు. రేపు వేస్తే రేపే పనిచేస్తుంది, ఆహారం లాగా అనమాట. అంటే మనం ఈ రోజు భోజనం చేస్తే రేపు మళ్ళీ భోజనం చేస్తాం కదా, అలాగే టాబ్లెట్ కూడా మనం ఎప్పుడు వేస్తే అప్పుడే పనిచేస్తుంది. కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం లేదు. ఎవరైతే బరువు తగ్గుతారో, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అటువంటి వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ తగ్గిన తర్వాత గ్రాడ్యువల్గా డోస్ తగ్గించి టాబ్లెట్స్ ఆపేయడం అనేది జరుగుతుంది.